అందరికీ నమస్కారం. ఈరోజు కథ ప్రేమ ఎంత మధురం, ఎపిసోడ్ 239 బ్యాడ్ ఇంటెన్షన్స్. ఇక స్టోరీలోకి వెళ్తే, నీ దగ్గర కన్నపిల్లల్ని లొంగ తీసుకునే మందు ఇంకా ఉందా అని రజనీష్ అడగడంతో కమల్ నవ్వుతూ, మీకు ఎంత కావాలో చెప్పండి బాస్, నేను చూసుకుంటాను అని చెప్పి అంతలోనే ఒక క్షణం ఆగి రజనీష్ వైపు అనుమానంగా చూస్తూ, అయినా బాస్, ఇప్పుడు మీ కన్ను ఏ కన్న పిల్లపై పడింది అని ఆరా తీస్తున్నట్లుగా అడిగాడు. రజనీష్ చిన్నగా నవ్వి, మన ఆఫీస్లో కన్నపిల్లలు ఉండడం చాలా తక్కువ. ఇప్పుడు మనకు అందుబాటులో ఒకే ఒక అమ్మాయి ఉంది. ఆమె ఎవరో నీకు బాగా తెలుసు అని అన్నాడు. ఆ మాట విని కమల్ ఒక క్షణం ఆలోచనలో పడ్డాడు. అయినా అతనికి ఎవరు గుర్తుకు రాకపోవడంతో, ఎవరు బాస్ అని అడగబోతూ ఉండగానే హఠాత్తుగా అతని మైండ్లో ఏదో స్ట్రైక్ అయినట్లు అనిపించింది. దాంతో కమల్ ముఖం భయంతో పాలిపోయింది. అతను ఆశ్చర్యంగా రజనీష్ వైపు చూసి, బాస్, మీరు ఆ స్నేహ అసిస్టెంట్ హాస్ని గురించి మాట్లాడుతున్నారా అని అడిగాడు. అప్పుడు రజనీష్, గుడ్, నీకు కూడా తెలివి ఉంది, కరెక్ట్గానే గెస్ చేశావు అని అన్నాడు. ఆ మాట విని కమల్ ఆశ్చర్యపోయాడు. వెంటనే తమ మాటలు ఎవరైనా వింటున్నారేమోనని అటు ఇటు కంగారుగా చూసి, ప్రస్తుతం తాము క్యాబిన్లో ఉన్నామని గుర్తు చేసుకొని ఒక క్షణం ఊపిరి పీల్చుకున్నాడు. ఆ తర్వాత కంగారుగా ముందుకు వంగి, బాస్, ఆమె అందంగా ఉంటుంది నిజమే, కానీ చాలా చిన్నపిల్ల. మీకు మెచ్యూర్డ్గా అమ్మాయిలు ఉంటే ఇష్టం కదా అని అన్నాడు. ఆ మాటలకు రజనీష్ నవ్వి, మనుషులు మారుతారు కమల్, అప్పుడప్పుడు వాళ్ళ టేస్ట్లు కూడా మారిపోతాయని నీకు తెలియదా అని అన్నాడు. అతని మాటల్ని కమల్ నమ్మనట్లుగా చూడడంతో అప్పుడు రజనీష్ అసలు సంగతి అతనికి వివరిస్తూ, ఆ రాత్రి పార్టీలో ఏం జరిగిందో, మనం ఏం ప్లాన్ చేశామో మొత్తం ఆ హాస్నికి తెలుసు అని అన్నాడు. ఆ మాట వినగానే కమల్ పక్కనే బాంబు పడ్డట్టుగా అదిరిపడి, మీరేమంటున్నారు బాస్, ఆమెకు అంతా తెలుసా, ఎలా అని అడిగాడు. అతని ముఖంలో భయం స్పష్టంగా కనపడుతోంది. ముఖ్యంగా స్నేహపై జరిగిన కుట్ర గురించి అక్షయ్కి తెలిస్తే తన ప్రాణం పోతుందని కమల్ భయపడిపోతున్నాడు. అతని ముఖంలో టెన్షన్ చూసిన రజనీష్ చిరాకు పడుతూ, అసలు నువ్వు ఎందుకు అంతగా భయపడుతున్నావు, ఈ విషయం బయటకు రాదు, నువ్వు టెన్షన్ పడకు అని అన్నాడు. అయినా కమల్ ముఖంలో భయం తగ్గలేదు. దాంతో రజనీష్ మళ్ళీ మాట్లాడుతూ, ఇప్పటి వరకు అంతా బాగానే ఉంది, అందుకే ఈ ఇష్యూస్ సెట్ చేయడానికి ట్రై చేస్తున్నాను. ఆ హాస్ని మనం గుప్పట్లో పెట్టుకోవాలి అని అన్నాడు. ఆ మాటలకు కమల్ నిస్సహాయంగా చూసి, బాస్, దానికి ఇదొక్కటే పరిష్కారమా అని భయంగా అడిగాడు. అప్పుడు రజనీష్ కొంచెం చిరాగ్గా, ఆల్రెడీ ఇప్పటికే ఆమెను నేను భయపెట్టేశాను. ప్రస్తుతం మన గ్రూప్లోనే ఉంది, కానీ ఆమె ఇంకా భయపడాలి, అప్పుడే మన గురించి బయటకు చెప్పడానికి ధైర్యం చేయదు అని అన్నాడు. ఆ మాటలు విని రజనీష్ ఉద్దేశాన్ని అర్థం చేసుకున్నాడు కమల్. ఆ తర్వాత కాసేపటికి అతనిలో ఆందోళన తగ్గించుకొని, ఓకే బాస్, మీరు చెప్పినట్లు చేస్తాను అని చెప్పాడు. గుడ్, దానికోసం ప్లాన్ చేయి, ఇక వెళ్ళు అని రజనీష్ చెప్పడంతో కమల్ ఆ క్యాబిన్ నుంచి బయటకు వచ్చేశాడు. అతడు కారిడార్లో నుండి తన రూమ్ వైపు వెళ్తూ ఉండగా హఠాత్తుగా అతనికి ఎదురైంది స్నేహ. 2 క్షణాల క్రితమే ఆమె గురించి మాట్లాడుకోవడంతో కమల్ ఆమెను చూసి కొంచెం తడబడి ఏం మాట్లాడకుండా ఆమెను తప్పుకొని ముందుకు వెళ్ళాడు. ఎదురుపడిన ప్రతిసారి ఏదో ఒకటి మాట్లాడే కమల్ ఇప్పుడు కంగారుగా తనను తప్పించుకొని వెళ్ళిపోవడం చూసి స్నేహ కొంచెం ఆశ్చర్యంగా అనిపించింది. దాంతో ఆమె వెనక్కి తిరిగి, మిస్టర్ కమల్ అని పిలిచింది. కమల్ వెంటనే ఆగి ఆమె వైపు చూశాడు. ఆర్ యూ ఓకే మిస్టర్ కమల్ అని అనుమానంగా అడిగింది స్నేహ. ఆ ప్రశ్నకు కమల్ వెంటనే కంగారుగా తన కంగారుని కప్పిపుచ్చుకుంటూ, యా, ఐఎమ్ ఓకే అని అన్నాడు. కానీ ఆమె కళ్ళల్లోకి సూటిగా చూడలేక తల తిప్పుకున్నాడు. దాంతో స్నేహ అతన్ని ఒక క్షణం పాటు పరిశీలనగా చూసి, ఇతను నా కళ్ళల్లోకి చూడ్డానికి ఎందుకంత భయపడుతున్నాడు, అంటే ఏదో తప్పు పని చేయాలని ప్లాన్ చేస్తున్నాడా అని అనుకుంది. ఆ ఆలోచన రాగానే స్నేహ అతన్ని సీరియస్గా చూస్తూ, కమల్, నేను నిన్ను ముందే హెచ్చరిస్తున్నాను, నీ మనసులో ఎలాంటి బ్యాడ్ ఇంటెన్షన్స్ లేకుండా ఉంటే మంచిది, లేదంటే ఆ తర్వాత ఏం జరుగుతుందో
నువ్వు ఊహించలేవు అని అంది. తన మనసులో ఉన్న ఆలోచనల్ని ఆమె ఎలా కనిపెట్టిందో కమల్కి అర్థం కాలేదు. దాంతో వెంటనే ఆమెకు ఏదో సమాధానం చెప్పబోయాడు. కానీ ఏం మాట్లాడినా దొరికిపోతానేమోననే భయంతో తన ప్రయత్నాన్ని విరమించుకొని మళ్ళీ మౌనంగా తన క్యాబిన్లోకి వెళ్ళాడు. కమల్ తనకు ఎదురు మాట్లాడకుండా సైలెంట్గా వెళ్ళిపోవడం చూసి స్నేహ అనుమానం ఇంకా బలపడింది. ఖచ్చితంగా ఏదో తప్పు జరగబోతోందని ఆమె సిక్స్త్ సెన్స్ హెచ్చరించింది. కానీ అదేంటో క్లియర్గా తెలియడం లేదు. స్నేహ కూడా ఆలోచనతోనే తన క్యాబిన్లోకి వెళ్ళి చైర్లో కూర్చుంది. ఆమెకు ఏం చేయాలో అర్థం కాలేదు. దాంతో అక్షయ్కి కాల్ చేయడం తప్ప మరో మార్గం లేదని అనుకొని వెంటనే అక్షయ్కి ఫోన్ చేసింది. అప్పుడే మీటింగ్ పూర్తి చేసుకొని వచ్చిన అక్షయ్ ఫోన్ స్క్రీన్పై స్నేహ నెంబర్ చూడగానే నవ్వుతూ కాల్ లిఫ్ట్ చేశాడు. ఏం చేస్తున్నావు అక్షయ్, ఎక్కడున్నావు అని అడిగింది స్నేహ. ఇప్పుడే మీటింగ్ అయిపోయింది, ఆఫీస్లోనే ఉన్నాను. ఎందుకు అడుగుతున్నావు? అయినా నువ్వేదో టెన్షన్ పడుతున్నట్లున్నావు, ఏమైంది అని సీరియస్గా అడిగాడు అక్షయ్. అప్పుడు స్నేహ వెంటనే లేదు నేను బాగానే ఉన్నాను, నువ్వు నా గురించి టెన్షన్ పడకు, నేను కంపెనీ గురించి మాత్రమే ఆలోచిస్తున్నాను అని అంది. ఆ మాట వినగానే అక్షయ్ ఎనీథింగ్ రాంగ్ అని అడిగాడు. కన్ఫామ్గా తెలియదు, కానీ ఏదో జరుగుతుందని అనిపిస్తోంది అంటూ తన అనుమానాన్ని బయటపెట్టింది స్నేహ. ఓకే, నువ్వేం టెన్షన్ పడకు, నేను చూసుకుంటాను అన్నాడు అక్షయ్. ఇక స్నేహ ఆ విషయాన్ని పొడిగించదలుచుకోలేదు. దాంతో సరే నువ్వు బిజీగా ఉన్నట్లున్నావు, వెళ్ళి వర్క్ చూసుకో, నేను తర్వాత మాట్లాడతాను అని అంది. అని ఫోన్ కట్ చేశాడు అక్షయ్. ఆ తర్వాత స్నేహ తన వర్క్ అంతా త్వరగా పూర్తి చేసుకొని సాయంత్రం అయ్యేసరికి డైరెక్ట్గా స్కూల్కి వెళ్ళి యువన్ను పికప్ చేసుకొని ఇంటికి బయలుదేరింది. దారి మధ్యలో ఉండగానే అన్నపూర్ణ నుంచి కాల్ రావడంతో స్నేహ కాల్ లిఫ్ట్ చేసి, అన్నపూర్ణమ్మ గారు, యువన్ నేను పికప్ చేసుకున్నాను, ఇంకో 10 నిమిషాల్లో ఇంట్లో ఉంటాను అని చెప్పింది. అటువైపు నుంచి అన్నపూర్ణ ఒక క్షణం పాటు ఏం మాట్లాడలేదు. ఆ తర్వాత నెమ్మదిగా, మేడం, అక్షయ్ బాబు గారి అమ్మగారు వచ్చారు, మీకోసం అడిగారు. అక్షయ్ బాబు ఇక్కడ లేరు, రాజేశ్వరి మేడంని చూస్తుంటే 2 రోజుల పాటు ఇక్కడే ఉంటానని అనిపిస్తోంది, కాబట్టి మీరు ఈ టైంలో వస్తే అంటూ మధ్యలోనే ఆగిపోయింది. స్నేహకు ఆమె చెప్తున్నది ఏమిటో అర్థమైంది. దాంతో ఆమె కూడా ఒక క్షణం పాటు మౌనంగా ఉంది. ఆ తర్వాత నిస్సహాయంగా నెట్టూర్చి, నాకు అర్థమైంది అన్నపూర్ణమ్మ గారు, మీరు నా గురించి కంగారు పడకండి, నేను ప్రతిసారి అక్షయ్పై ఆధారపడలేను కదా, ఇలాంటివి తప్పకుండా ఫేస్ చేసే తీరాలి అని అంది. అన్నపూర్ణమ్మ కూడా దానికి ఒప్పుకుంటూ, నిజమే మేడం, రాజేశ్వరి మేడం మనసు చాలా మంచిది, కానీ మాటలు కొంచెం కఠినంగా ఉంటాయి, ఆ మాటలు మిమ్మల్ని ఇబ్బంది పెడతాయేమోనని చెప్తున్నాను అని అంది. ఆమె మాట్లాడుతూ ఉండగానే కను చివరల నుండి ఎవరో తన వైపే వస్తుండడం గమనించింది. దాంతో తలెత్తి చూసిన అన్నపూర్ణ అటువైపు నుండి చేతిలో కాఫీ కప్పుతో నడిచి వస్తున్న రాజేశ్వర్ని చూసి వెంటనే హడావిడిగా ఫోన్ కట్ చేసింది. ఆ ముఖంలో ఇంతకుముందు ఎప్పుడూ లేని భయం కనిపించింది. ఆమెను అలా చూసిన రాజేశ్వరి వెంటనే అక్కడ ఏం జరుగుతోందో ఊహించింది. అయినా పట్టించుకోనట్లు నటిస్తూ, ఏంటన్నపూర్ణమ్మ గారు, ఎవరితోనో ఫోన్ మాట్లాడుతున్నారు అని క్యాజువల్గా అడిగింది. ఆ ప్రశ్నకు వెంటనే అన్నపూర్ణమ్మ తడబడుతూ, మేడం, నేను మా ఫ్యామిలీ వాళ్ళతో మాట్లాడుతున్నాను అని అబద్ధం చెప్పింది. అప్పుడు రాజేశ్వరి తన చేతిలోని కాఫీ కప్పును పక్కనే ఉన్న సింకులో పెట్టి అన్నపూర్ణ వైపు తిరిగి ఆమెను సూటిగా చూసి, చూడండి అన్నపూర్ణ గారు, మీరు నిజంగా మీ ఫ్యామిలీకి ఫోన్ చేశారా, ఇంకెవరికైనా ఫోన్ చేశారా అనేది మీకు బాగా తెలుసు. కానీ నేను ఒక విషయం మాత్రం చెప్పాలనుకుంటున్నారు. మీరు ఈ వేద ఫ్యామిలీలో చాలా సంవత్సరాల నుండి ఉన్నారు. ఈ కుటుంబం చెడ్డది కాదు, కానీ మా కోసం మా కోపం సంగతి కూడా మీకు బాగా తెలుసని అనుకుంటున్నాను. ఇలా ఇక్కడే ఉంటూ బయట వ్యక్తులకు సహాయం చేస్తూ ఉంటే మేము మీతో ఉన్న బంధం గురించి ఆలోచించకుండా నిర్ణయాలు తీసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీరు బాధపడకూడదు అని మృదువుగానే హెచ్చరించింది. ఆ మాటలు వినగానే అన్నపూర్ణ తప్పు చేసినట్లుగా తలదించుకొని, సారీ మేడం, ఇంకోసారి ఇలా చేయను అని అంది. రాజేశ్వరి ఇంకేం మాట్లాడకుండా వెళ్ళి సోఫాలో కూర్చుంది. ఇంతలో యువన్ను తీసుకొని లోపలికి అడుగుపెట్టింది స్నేహ. ఆమెను చూసిన అన్నపూర్ణ ఏం మాట్లాడకుండా మౌనంగా వెళ్ళిపోయింది.
అది చూసి అక్కడ ఏదో జరిగిందని అర్థం చేసుకున్న స్నేహ తన కొడుకు వైపు చూసి అన్నపూర్ణమ్మ దగ్గరికి వెళ్ళి ఓదార్చమని సైగ చేసింది. తల్లి భాషను అర్థం చేసుకున్న యువన్ వెంటనే అన్నపూర్ణ వెనుక పరిగెత్తుకుంటూ వెళ్ళాడు. ఆ తర్వాత స్నేహ నెమ్మదిగా ముందుకు నడిచింది. అది చూసిన రాజేశ్వరి వెంటనే తన చేతిలో ఉన్న రిమోట్ను పక్కకు విసిరేసింది. అది చిన్న శబ్దంతో సోఫా పైనుండి ఫ్లోర్పై పడిపోయింది. దాంతో స్నేహ అడుగులు అక్కడే ఆగిపోయాయి. ఆమె వెంటనే రాజేశ్వరి వైపు చూసి, హలో ఆంటీ, మీరు వచ్చి చాలాసేపు అయిందా అంటూ ఆమెకు కొంచెం దూరంగా ఉన్న సోఫాలో కూర్చోబోయింది. అది చూసిన రాజేశ్వరి కోపంగా, నీ ముందు పెద్దదాన్ని, నేను కూర్చొనే ఉన్నాను, అయినా ధైర్యంగా కూర్చుంటున్నావు, నీకు కనీస మర్యాదలు కూడా తెలియవా అని అంది. ఆ మాట వినగానే స్నేహ కూర్చోకుండా ఆగిపోయి, సారీ ఆంటీ, కొంచెం అలసటగా ఉంటే కూర్చోవాలనుకున్నాను, మిమ్మల్ని అగౌరవపరిచే ఉద్దేశం నాకు లేదు అని మెల్లగా చెప్పింది. అప్పుడు రాజేశ్వరి ఆమె వైపు ఒక క్షణం మౌనంగా చూసి, చూడు, నేను నీతో దీని గురించి మాట్లాడాలని అనుకున్నాను. నువ్వు నక్షత్ర ఎంటర్టైన్మెంట్ కంపెనీకి మేనేజర్గా వెళ్ళావు కదా, ఇప్పుడు ప్రజెంట్ నీకు అక్కడ వర్క్ ఏం లేదు, కేవలం వేదా ఫ్యామిలీ కోడలు హోదాను ఉపయోగించుకొని మాత్రమే నువ్వు అక్కడ ఉంటున్నావు. అయినా ఈ టైంలో నువ్వు జాబ్ చేయాల్సిన అవసరం లేదు, కాబట్టి రెసిగ్నేషన్ ఇచ్చి ఇంట్లోనే ఉంటే మంచిది అని అంది. ఆ మాట విన్న స్నేహ షాక్ అయింది. రాజేశ్వరి ఆధునిక భావాలున్న మహిళ అని ఇన్ని రోజుల పాటు అనుకుంది. కానీ ఇప్పుడు ఆమె తనపై కోపంతో ఒక సాధారణ మహిళకు ఉండే ఆలోచన జ్ఞానాన్ని తనపై చూపిస్తోంది. ఈ విషయాన్ని అర్థం చేసుకుంది స్నేహ. దాంతో ఆమె నిదానంగా, ఆంటీ, మీరు చెప్పేది నాకు అర్థమవుతోంది, కానీ నేను నా జాబ్ని ఎట్టి పరిస్థితుల్లోనూ వదులుకోవాలనుకోవడం లేదు. ఈ విషయం గురించి అక్షయ్కి నాకు ఒక క్లారిటీ ఉంది కాబట్టి దేన్ని నేను మేనేజ్ చేసుకోగలను. ఈ విషయం మీరు కూడా అర్థం చేసుకుంటారని అనుకుంటున్నాను అని అంది. నిజానికి స్నేహ టాలెంటెడ్ అని రాజేశ్వరికి కూడా తెలుసు. అయినా పెళ్ళైన వెంటనే ఆమె వేదా గ్రూప్కి సంబంధించిన కంపెనీలో జాయిన్ అవ్వడం రాజేశ్వరికి నచ్చలేదు. అఫీషియల్గా పెళ్ళవక ముందు కూడా స్నేహ అదే కంపెనీలో వర్క్ చేసింది. కానీ అప్పుడు రాజేశ్వరికి అది ఇబ్బందిగా అనిపించలేదు. కానీ పెళ్లి తర్వాత ఆమె ఎంత కాదనుకున్నా ఇప్పుడు స్నేహ ఆ ఇంటికి కోడలి స్థానంలో ఉంది. అలాంటి వ్యక్తి వెళ్ళి కంపెనీలో జాయిన్ అయితే ఆమె మెల్లమెల్లగా తన కొడుకుని అడ్డుపెట్టుకొని ఆ వ్యాపార సామ్రాజ్యాన్ని తన చేతుల్లోకి తీసుకుంటుందేమోనని రాజేశ్వరిలో భయం మొదలైంది. అంతేకాకుండా స్నేహ కూడా వేరే కంపెనీలో జాబ్ చేయకుండా అదే కంపెనీలోకి వెళ్ళడంతో ఆమె మనసులో కూడా అదే ఉద్దేశం ఉందని రాజేశ్వరి మానసికంగా ఫిక్స్ అయిపోయింది. అందుకే ఆమె చేత ఎలాగైనా రాజీనామా చేయించాలని అనుకుంది. అందుకే స్నేహ చెప్పిన మాటల్ని ఆమె పట్టించుకోకుండా ఆమెతో వాగ్వాదానికి దిగుతూ, చూడు స్నేహ, నువ్వు రాజీనామా చేయాలని చెప్పడానికి మాత్రమే నేను ఇక్కడికి వచ్చాను. నువ్వు రేపే రిజైన్ చేయాలి, లేదంటే నేను బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లను బలవంతం చేసి నిన్ను ఆ కంపెనీ నుంచి బయటకు పంపించేలా చేయగలను. నువ్వు అంత దూరం తెచ్చుకోవనే అనుకుంటున్నాను అని అంది. ఆ మాట విని స్నేహ ముఖం పాలిపోయింది. ఆమెకు ఎదురు చెప్పలేక తన పిడికిల్ని గట్టిగా బిగించింది. అయినా ఆమె తన కోపాన్ని పట్టలేకపోతోంది. ఆమె జాబ్ ఆమెకు సెల్ఫ్ రెస్పెక్ట్గా ఫీల్ అవుతోంది స్నేహ. అందుకే దాన్ని రాజేశ్వరి కోపానికి బలవనివ్వదలుచుకోలేదు. స్నేహ ఏం మాట్లాడకుండా తన వైపే చూస్తుండడంతో రాజేశ్వరి ఆమెను కోపంగా చూస్తూ, ఎందుకు అలా చూస్తున్నావు? నువ్వు అలా చూస్తే కరిగిపోవడానికి నేను అక్షయ్ని కాదు. నా కొడుకు కాబట్టి నీ చూపులకు మాయలో పడ్డాడు, కానీ నేను వాడి తల్లిని. నన్ను నీ మాయలో పడేయడం అంత సులభం కాదు. ఇప్పుడు నీ కడుపులో వేదా ఫ్యామిలీ వారసుడు పెరుగుతున్నాడు. ఈ ఒక్క నిజం లేకపోతే నీ పరిస్థితి గురించి మేము కొంచెం కూడా ఆలోచించే వాళ్ళం కాదు. ఒకవేళ ఇప్పుడు నేను చెప్పిన దానికి నువ్వు ఒప్పుకోలేకపోతే వెంటనే నువ్వు అక్షయ్కి డివోర్స్ కూడా ఇవ్వచ్చు అని చెప్పింది. స్నేహకు ఆమె మాటల్లో చాలా తేడా కనిపించింది. చూస్తూ ఉంటే రాజేశ్వరి కొన్ని రోజుల పాటు అక్కడే ఉండేందుకు ప్లాన్ చేసుకున్నట్లు కనిపిస్తోంది. కాబట్టి రాబోయే కొన్ని రోజుల్లో ఆమెతో తనకు ఆ ఇంట్లో రోజు వాగ్వాదం తప్పదని తెలుసుకుంది. దాంతో చిన్నగా నిట్టూర్చి, ఆంటీ, మీ ఉద్దేశం నాకు అర్థమైంది, కానీ మీరు మా ఆలోచనలను అభిప్రాయాలను కూడా గౌరవిస్తే బాగుంటుంది. ఈ కాలంలో భార్యాభర్తలు ఇద్దరూ జాబ్ చేయడం తప్పుగా చూడాల్సిన విషయం కాదు. నాకు తెలుసు, అక్షయ్ కంపెనీలో పనిచేస్తూ చాలా కష్టపడుతున్నాడు. ఇప్పుడు కొత్త ప్రాజెక్ట్ వల్ల అతను చాలా సమస్యల్లో ఉన్నాడు. కానీ మీరు నన్ను నమ్మండి,
నేను తప్పకుండా ఈ విషయంలో అక్షయ్తో పాటు బాధ్యత తీసుకుంటాను. మన కంపెనీ ఈ సమస్య నుండి బయటపడుతుంది అని చెప్పింది. కానీ ఆమె ఎంత చెప్పినా రాజేశ్వరి అర్థం చేసుకుంటుందన్న నమ్మకం స్నేహకి లేదు. ఆమె ఊహించినట్లుగానే రాజేశ్వరి స్నేహ మాటలు పట్టించుకోకుండా, నేను ఎంత చెప్పినా సరే వినకుండా ఈ పెళ్లి చేసుకుంది డబ్బు కోసమని నాకు తెలుసు. ఇప్పుడు మెల్లగా మా బిజినెస్లో కూడా నీ ఇంపాక్ట్ చూపించాలని అనుకుంటున్నావు. కానీ నువ్వు ఆ కళ్ళు కనడం మానేస్తే మంచిది అని అంది. ఆమె ఎంత చెప్పినా రాజేశ్వరి అర్థం చేసుకోకపోవడంతో, ఆంటీ, ఇక మీరు నేనేం చెప్పినా వినరని నాకు అర్థమైంది. మీ మనసులో నా గురించి ఉన్న అభిప్రాయాన్ని నేను మార్చలేను. కాబట్టి ఇక నేను మీతో చెప్పడానికి ఏం లేదు. నాకు ఇప్పటికే లేట్ అవుతోంది. నేను చేయాల్సిన వర్క్ ఉంది. కాబట్టి నేను ఆ రూమ్కి వెళ్తున్నాను. మీరు రెస్ట్ తీసుకోండి అని చెప్పి అక్కడ నుండి పైకి నడిచింది. అది చూసిన రాజేశ్వరి ఆవేశంతో, ఏ స్నేహ, నేను ఇక్కడ మాట్లాడుతుంటే అలా వెళ్ళిపోతున్నావు అంటే నీ ఉద్దేశం ఏంటి అని అరిచింది. రాజేశ్వరి తెచ్చిపెడుతున్న సమస్యలను స్నేహ ఎలా ఎదుర్కోబోతుంది? హాస్ని విషయంలో రజనీష్ తన ప్లాన్ను అమలు చేయగలడా? నెక్స్ట్ పార్ట్లో చూద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.